కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. దేవుని సన్నిధి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, దేవుని సన్నిధి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దేవుని సన్నిధి వలన మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయని ఈ ఉదయకాల సమయంలో ఒక 3 విషయాలు మనం తెలుసుకుందాము. మొదటిగా దేవుని సన్నిధి వలన మనకి ఆశీర్వాదము కలుగుతుంది. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు మరి బానిసత్వంలో వారు మగ్గిపోతూ ఉన్నటువంటి సమయంలో మరి ఐగుప్తు ప్రజల చేత అలాగే ఫరో చేత వారు కఠినమైనటువంటి హింసలు పడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని ఇప్పుడు వారిని నడిపించడానికి దేవుడు వారి కొరకు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజలను ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వారిని నడిపించు, నేను నిన్ను నాయకుడిగా ఏర్పాటు చేశాను అని చెప్పి దేవుడు వారికి మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసి పంపించాడు. పంపించినప్పుడు ఇప్పుడు మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడి ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని వారిని బయటికి తీసుకుని వచ్చి నడిపిస్తూ ఉన్నాడు. వీరు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేసేటటువంటి ఈ సమయంలో ఒకానొక సమయంలో మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి కొండ మీదకి రమ్మని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఒక్కడు సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఎవరైనా తోడు ఉంటే కొంచెమే ఇంకా కొంచెం దూరం ఉంది పర్లేదని చెప్పి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే ఎక్కొచ్చు. కానీ ఒకరే ఎక్కడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే సీనాయి పర్వతము చాలా ఎత్తైన పర్వతం కాబట్టి, అది ఎత్తైన కొండ కాబట్టి ఎక్కడం అనేది కష్టం. అయినప్పటికీ కూడా మోషే మరి ధైర్యం చేసుకుని ఒక్కడే సీనాయి పర్వతం మీదకి ఎక్కి అక్కడ పర్వతం మీద మోషే ఒక్కడే దేవునితో మిగిలిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. 40 రోజులు అతనికి అన్నపానాలు లేవు, ఉపవాసం ఉండి దేవునితో మాత్రమే ఒంటరిగా అతను మిగిలిపోయాడు. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా కింద ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేల్ ప్రజలేమో కింద ఉన్నారు, దేవునితో పాటు మోషే మాత్రమే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రజలు కింద ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు, మోషే పైకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నడిపించే నాయకుడు మాకు లేడు, ఇంకా ఎవరు మమ్మల్ని నడిపిస్తారు, మమ్మల్ని నడిపించేటటువంటి వారు ఎవరున్నారు? వెళ్ళిపోయిన మోషే 40 దినాలు అవుతుంది కానీ ఒక్కరోజు కూడా అతను దిగి కిందకి రావట్లేదు. ఏంటి ఒకరోజు చూస్తున్నారు, రేపు వస్తాడేమో మోషే, ఎల్లుండి వస్తాడేమో అని చెప్పి అతని కోసం ఎదురు చూస్తున్నారు కానీ వెళ్ళిన మోషే మాత్రం రావట్లేదు. ఇంకా తిరిగి రాకపోయేసరికి వీరిలో ఓర్పు అనేది తగ్గిపోతూ ఉంది, అసహనం అనేది వీరిలో మొదలవుతూ ఉంది. ఇంక వీరు సహనంతో నిలబడలేకపోతా ఉన్నారు. చాలా మంది సహనం అనేది చాలా మందిలో ఉండదు, ఓర్పు అనేది చాలా మందిలో ఉండదు. ఏ విషయం కోసమైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి సమాధానము వెంటనే రాకపోతే ఇంక మనం ఎదురు చూసేటటువంటి ఓర్పు మనలో ఉండదు. ఇంకా దేవుడు సమాధానం ఇవ్వట్లేదులే, ఇంకా ప్రార్థనకి సమాధానం ఏమొస్తుంది, దేవుడు కార్యాలు ఇంకేం చేస్తాడని చెప్పి దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూడలేనటువంటి పరిస్థితి. వీరిలో కూడా అదే నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. వీరిలో కూడా అసహనం అనేది మొదలవుతూ ఉంది, ఓర్పు అనేది లేదు. ఇంకా మోషే లేడు కాబట్టి, నాయకుడు లేడు కాబట్టి మా కోసం మేమే నాయకుడిని ఎదుర్కోవాలని చెప్పి ఒక దూడని వారు చేసుకున్నట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాము. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాము. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చాలండి. ఇప్పుడు వారు అనుకున్నారు, మాకు మోషే లేడు కాబట్టి, నాయకుడు మాకు లేడు కాబట్టి ఇప్పుడు మేమే నాయకుడిని చేసుకోవాలని చెప్పి ఒక బంగారు దూడని వారి కొరకు సిద్ధం చేసుకుని ఆ దూడని వారు మొక్కుతూ ఉన్నారు. ఆ దూడకి వారు పూజలు చేస్తూ ఉన్నారు. దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నడిపించిన కాడి నుంచి కూడా అనుదినము ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రము వారి మధ్య పాయలుగా నిలిచినప్పుడు దానిని 6 నేలగా చేసి దేవుడు నడిపించాడు. వారికి ఆహారం లేనప్పుడు ఆకాశంలో నుంచి పూరేళ్ళని దేవుడు పుట్టించాడు. దాహం అవుతున్నప్పుడు బండలోంచి నీరుని దేవుడు పుట్టించాడు. అలాగే వారు ఐగుప్తు దేశంలోంచి బయట అడుగుపెట్టిన
కాడి నుంచి కూడా ప్రతి దినము వారికి అనుదినము మేలులు చేస్తూ లెక్కలేనన్ని మేలులు వారి పట్ల దేవుడు చేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏంటంటే ఆ మేలులన్నీ కూడా మర్చిపోయారు. దేవుడు చేసిన మేలులన్నీ కూడా మర్చిపోయి ఒక దూడను చేసుకుని ఇప్పుడు దేవుడికి రావాల్సినటువంటి మహిమ, దేవుడికి చెందవలసినటువంటి ఘనత ఇప్పుడు ఒక దూడకి సమర్పిస్తూ ఉన్నారు. ఒక దూడకి ఆ మహిమనంతా ఇస్తా ఉన్న సమయంలో ఇప్పుడు దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. చూడండి 9వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోపడనోళ్ళని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. చాలండి. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఇన్ని మేలులు చేస్తే వీరు లోపడనోళ్ళని ప్రజలుగా ఉన్నారు, కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా నేను కాల్చివేస్తాను, వీరందరినీ కూడా కాల్చివేసి మోషే నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పి మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు రోషం కలిగినటువంటి దేవుడు, ఎంతో దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. ఒక్కొక్కసారి మనుషులకైనా కూడా కోపం వెంటనే వస్తుంది, కానీ దేవుడికి మాత్రం కోపం రాదు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ప్రతి విషయానికి ఆయన కోపపడ్డు. కానీ మీరు చేసినటువంటి పనులను బట్టి దీర్ఘశాంతం కలిగిన దేవునికే కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చి దేవుడు అంటా ఉన్నాడు, మోషే వీరందరినీ కూడా నేను కాల్చివేసి నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పేసి దేవుడు మోషేతో అంటే మోషే అంటా ఉన్నాడు, ప్రభా వీరిని నువ్వు కాల్చివేస్తావా? వీరిని 12వ వచనం ఒకసారి చూద్దాము. 12వ వచనం మధ్య భాగం నుండి చదువుతాము. కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకునవలెను. అలాగే 13వ వచనం కూడా చదువుతాము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడు మోషే చెప్తా ఉన్నాడు, ప్రభా వీరిని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు వీరిని కానీ కాల్చివేసవనుకో, ఇప్పుడు అన్ని జనులందరూ కూడా అంటారు, వీరి దేవుడు వీరిని కాల్చివేయడానికి, వీరిని చంపడానికి ఆ ఎగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి ఇప్పుడు అన్ని జనులందరూ కూడా అంటారు. ఈ మాటలను బట్టి నీ నామానికి దోషం కలుగుతుంది, ఈ మాటలను బట్టి నీ నామానికి అవమానం వస్తుంది, కాబట్టి ప్రభా వారిని కాల్చివేయకు, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒక నిస్వార్థమైనటువంటి ప్రార్థన మోషే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘాన్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలి అంటే ఈ నిస్వార్థమైన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం అనేది పనిచేస్తా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థమే పనిచేస్తూ ఉంది. ఎవరు కూడా మనం పైకి వెళ్ళాలని కోరుకునేవారు ఎవరు కూడా లేరు. పైకంటే ఆ పైకి కదండి, మనం జీవితంలో అభివృద్ధిలో పైకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎప్పుడు మనల్ని కిందకి లాగాలని, కిందకి ఏడ్చాలని కోరుకునేవారే తప్ప మనం అభివృద్ధి చెందాలి అని కోరుకునేవారు ఎవరు కూడా లేరు. అందరికీ స్వార్థమే పనిచేస్తూ ఉంది. ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే మన గురించి మంచిగా కోరుకుంటారండి. ఎవరంటే మొదటిగా కండక్టర్ పైకి వెళ్ళండి అంటాడు. బస్సు ఎక్కిన తర్వాత మెట్ల మీద నుంచినప్పుడు పడిపోతామని చెప్పి పైకి వెళ్ళండి అని చెప్తాడు. తర్వాత మనం నవ్వుకోవాలని ఎవరు కోరుకుంటారంటే ఫోటోగ్రాఫర్ మాత్రమే కోరుకుంటాడు. ఫోటో తీసేటప్పుడు కొంచెం నవ్వండి అని చెప్పేసి అంటారు. వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు కూడా మనం మంచి కోరుకోరు. అందరూ కూడా కిందకి లాగాలని, అందరూ కూడా మన సంతోషం ఎప్పుడు దుఃఖంగా మార్చబడుతుందని చూసేవారే ఉంటారు. కానీ ఇలా స్వార్థంతో పనిచేస్తున్నటువంటి సమయంలో మోషే మాత్రము ఒక నిస్వార్థమైనటువంటి ప్రార్థన అతను చేస్తా ఉన్నాడు. ప్రభా నీ ప్రజలను కాల్చివేయకు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజానికి ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే అనాలి నిజంగా. ఎందుకంటే మోషేని వారు చాలా విసిగించారు, చాలా బాధ పెట్టారు, మోషేకి అవిధేయులుగా వారు జీవించారు. అలాంటి సమయంలో మోషే అనాలి, ప్రభా వీరు విసిగిని నేను ఇంతకాలము భరించలేకపోయాను. పైనుండి నువ్వైతే బాగానే చూస్తున్నావు, బాగానే ఉన్నావు, కానీ కింద మాత్రం వీరు విసుగు నేను పడలేకపోతా ఉన్నాను, వీరు పెట్టే బాధ నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. మంచి పని ప్రభా, బాగా చెప్పవు, నిజంగానే వీరందరినీ
కాల్చివేసే అని చెప్పేసి చెప్పాలి. కానీ మోషే అంటా ఉన్నాడు, ప్రభు వారిని కాల్చివేయకు అని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవుడు అన్నాడు, వారిని కాల్చివేసి నిన్ను నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు అంటున్నాడు. కానీ మోషే అంటున్నాడు, ప్రభు నేను కాదు హెచ్చింపబడాలి, నాకు కాదు హెచ్చింపు, నాకు కాదు ఘనత, నీ ప్రజల క్షేమం నాకు కావాలి, నీ ప్రజల హెచ్చింపు నాకు కావాలి, వారిని కాల్చివేయకు, నీ నామానికి అవమానము రాకూడదు, వారి దేవుడు ఐగుప్తులోంచి తీసుకుని వచ్చి కాల్చివేశాడు అనేటటువంటి చెడ్డ పేరు నీకు రాకూడదు అని చెప్పి నిస్వార్థమైనటువంటి ప్రార్థన మోషే చేస్తూ ఉన్నాడు. రెండోదిగా మరో ప్రార్థన కూడా అతను చేశాడు, అది కూడా చూద్దాము. నిర్గమకాండము 33 వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. మోషే అంటా ఉన్నాడు, ప్రభు నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి తోడుకుని వెళ్ళకు. మోషే అప్పుడే బిగినింగ్గా చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి అప్పుడే ప్రారంభమైంది అతని జీవితము. ముందే చాలా సంవత్సరాల నుంచి అతను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఎంతో సీనియారిటీ అతనికి ఉంది. కాబట్టి ప్రజలు నడిపించడానికి ఎంతో అనుభవం అతనికి ఉంది. అయినప్పటికీ కూడా అతను అంటూ ఉన్నాడు, ప్రభు నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. ఎవరైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకోండి, ఎవరైనా అమ్మని కానీ నాన్న కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ మాకు తోడుగా వస్తారు, అక్కడి వరకు ఆ స్థలానికి వెళ్ళాలి మాకు తోడు వస్తారా అని చెప్పి ఎవరినన్నా మనము అడుగుతాము. ఒకవేళ పిల్లలు హాస్టల్కి వెళ్ళాలనుకోండి, మొదటిసారి ఎవరైనా తీసుకుని వెళ్ళాలి, ఎవరు తోడైనా కావాలి. రెండోసారి ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి మీరు ఎవరు వద్దులే నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటారు. కానీ మొదటిసారి వెళ్ళేటప్పుడు మాత్రం తోడు రావాలి. కానీ ఇతను ఏమి సీనియర్, అంతేగాని ఇతనికి ఏమి అనుభవం లేక కాదు. అయినప్పటికీ కూడా ఇతను అంటా ఉన్నాడు, ప్రభా నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, నా బలము కాదు, నువ్వే మమ్మల్ని నడిపించు, నీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే మాకు క్షేమము, నీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే మాకు మేలు అని చెప్పేసి దేవుని సన్నిధి కొరకు అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో దేవుని సన్నిధి ఎక్కడ ఉండేది అంటే మందసంలో దేవుడి సన్నిధి ఉండేది. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నా సన్నిధికి తోడుగా రావాలంటే ఒక మందసాన్ని నువ్వు సిద్ధపరచు, ఆ మందసంలో నా సన్నిధి ఉంటుంది అని చెప్పేసి మోషేతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత మోషే ఒక మందసాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ మందసంలో దేవుడి సన్నిధి ఉంది. ఇప్పుడు ఈ సన్నిధి ఉన్నటువంటి మందసాన్ని ఇప్పుడు దావీదు పురమునకు ఆ మందసాన్ని మోసుకుని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మందసము ఎవరు మోయాలి అనేది దేవుని ఆజ్ఞ. అంటే ఇప్పుడు లేవీలు ఆ మందసాన్ని మోయాలి, యాజక సమూహం మాత్రమే ఆ మందసాన్ని వారు మోయాలి, అంతేగాని ఎవరు పడితే వారు మోయకూడదు. కానీ దావీదు ఆ మందసాన్ని మోసుకుని వెళ్ళి అక్కడ ఒబేదెదోము అనే అతని ఇంట్లో ఆ మందసాన్ని పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాము. 2 సమూయేలు 6 చదువుదాము. 2 సమూయేలు 6 యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇప్పుడు మందసాన్ని లేవీలు తీసుకుని వెళ్ళాలనేసి దేవుని ఆజ్ఞ. కానీ ఇప్పుడు దావీదు మందసాన్ని ఒక ఎద్దుల బండి మీద ఎక్కించుకుని ఆ మందసాన్ని దావీదు పురానికి తీసుకుని వెళ్తా ఉంటే ఇప్పుడు ఎత్తు యొక్క కాళ్ళు జారి ఆ మందసము కిందకి పడిపోతూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు అక్కడ ఉజ్రా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే దేవుని మందసాన్ని పడిపోకుండా దాన్ని పట్టుకున్నాడు. అతను అనుకున్నాడు, దేవుని మందసమే కదా, పట్టుకుంటే ఏమవుతుంది, నేను దేవుని మందసాన్ని కదా కాపాడుతున్నాను అని చెప్పేసి అతను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మందసాన్ని పట్టుకున్నాడో, ఎందుకంటే ఎవరు పడితే వారు మందసాన్ని ముట్టుకోకూడదు, ఎవరు పడితే వారు మందసాన్ని మోయకూడదు. కానీ ఈ వ్యక్తి మాత్రం పొరపాటున దేవుని మందసమే కదా అని దాన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే పట్టుకున్నాడో వెంటనే ఆ వ్యక్తి అక్కడ చనిపోయాడు. దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత అతని మీదకి రాగానే వెంటనే అతను కింద పడి చనిపోయాడు. ఈ రోజున చాలా మంది చెప్తా ఉంటారు, దేవుని సన్నిధి మా ఇంట్లో ఉంది అని చెప్తా ఉంటారు. కానీ దేవుని సన్నిధి
అనేది వారిలో ఉంటుంది, కానీ అసభ్యమైనటువంటి కార్యాలు వారి గృహంలో ఉంటాయి. సినిమాలు, సీరియళ్ళు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు వారి గృహంలో ఉంటాయి. అలాగే అపవిత్రమైన కార్యాలన్నీ కూడా వారి గృహంలో పెట్టుకుని దేవుని సన్నిధి మా ఇంట్లో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిని నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్లుగా దేవునితో ఆటలాడితే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? కాల్చి వేస్తుంది. కాబట్టి దేంతో పెట్టుకున్నా మనం అగ్నితో పెట్టుకుంటే కాల్చివేయబడతాం. ఒకవేళ కొంతమంది అంటూ ఉంటారు, వారు మంచివారు కాదండి, వారితో మేము పెట్టుకోకూడదు, వారు చాలా చెడ్డవారండి, వారితో పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దేవునితో మాత్రం పెట్టుకుంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన కోపం ఒక రోజున నీ మీదకు వస్తుంది. ఒకవేళ దహించు అగ్ని అనేటువంటి దేవునితో నువ్వు ఆటలాడితే ఒక రోజున నువ్వు కాల్చివేయబడతావు అనే విషయాన్ని మాత్రం మనం గమనించాలి. ఇప్పుడు ఈ మందసాన్ని పట్టుకున్న తర్వాత అతను కాల్చివేయబడ్డాడు. కాబట్టి రక్షణ పొందిన నీవు, దేవుల్లో జీవిస్తున్నటువంటి నీవు పరిశుద్ధంగా నీ జీవించాలి. దేవునితో నువ్వు ఆటలాడే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని సన్నిధిని ఎలా పడితే అలా మనము ట్రీట్ చేసే వ్యక్తిగా ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిని మనం ఎలా గౌరవించాలో, ఎలా ప్రేమించాలో అలా మాత్రమే మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఇప్పుడు ఒబేదెదోము యొక్క ఇంట్లో ఈ మందసము పెట్టబడి ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే చనిపోయాడో అక్కడ పడి, ఇప్పుడు దావీదు అనుకున్నాడు, ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని మందసం పట్టుకుని చనిపోయాడు కదా, ఇప్పుడు ఈ మందసాన్ని కనుక నేను దావీదు పురానికి తీసుకుని వెళ్తే నాకేమవుతుందో, ఒకవేళ నా రాజ్యంలో ఏ కీడు జరిగిపోతుందో, కాబట్టి ఈ మందసాన్ని నేను ఇప్పుడప్పుడే నేను దీన్ని తీసుకుని నా రాజ్యంలోకి వెళ్ళకూడదు అని చెప్పేసి అతను అనుకుని వెంటనే ఒక తీర్మానం తీసుకున్నాడు. అక్కడ ఒబేదెదోము అనేటటువంటి అతని ఇల్లు అక్కడ కనపడతా ఉంది. నిజానికి ఒబేదెదోము ఒక సామాన్యమైన వ్యక్తి. అతను ఏమీ ఒక గొప్పవాడు కాదు, లేకపోతే ఒక ధనవంతుడేమీ కాదు, ఒక సామాన్యమైన వ్యక్తిగానే మనకి కనపడతా ఉన్నాడు. అతని ఇల్లు ఎక్కడ ఉందంటే ఊరు బయట మనకి కనపడతా ఉంది. నిజానికి ఊరు లోపల ఉంటే ఇంటికి కొంచెం ధర ఎక్కువ ఉంటుంది, కానీ ఊరు బయట ఉన్న ఇంటికి అంత రేటు, అంత విలువ ఉండదు. కాబట్టి ఇతను ఇల్లు కూడా ఊరు బయట ఉంది. ఇప్పుడు దావీదుపురంలోకి మందసాన్ని తీసుకుని వస్తున్నటువంటి దావీదుకి బహుశా ఆ ఒబేదెదోము యొక్క గృహం కనిపించుండొచ్చు. కాబట్టి ఆ వ్యక్తి అనుకున్నాడు, ఈ మందసాన్ని నేను ఈ వ్యక్తి ఇంట్లో పెట్టేస్తాను, నాతో పాటు తీసుకుని వెళ్తే నాకు ఏ చేయడం జరిగిపోతుంది, కాబట్టి ఈ మందసాన్ని ఈ వ్యక్తి ఇంట్లో నేను పెడతాను అని చెప్పేసి అతను అనుకుని ఒబేదెదోము ఇంటికి వెళ్ళి బహుశా తలుపు తట్టి ఉండొచ్చు. ఇప్పుడు రాజు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? సామాన్యమైన వ్యక్తులు ఇంటికి వెళ్తే, ఒక సామాన్యమైన వ్యక్తి ఇంటికి ఒక గొప్ప వాళ్ళు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి రాజు ఇంటికి వెళ్ళి తలుపు తడుతూ ఉంటే తలుపు తీసిన తర్వాత అతను ఎంతో ఆనందపడి ఉండొచ్చు. తర్వాత ఇంటికి వెళ్ళి తలుపు తట్టడమే కాదు, ఇంకొక మాట అంటూ ఉన్నాడు, అతనికి ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నాడు, దేవుని మందసం నీ ఇంట్లో పెట్టుకుంటావా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని మందసంలో దేవుని సన్నిధి ఉంది నిజమే, కానీ ఇప్పుడు ఆ మందసం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారో చెప్పండి? ఒక వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు, ఇప్పుడు ఇంట్లోకి వస్తే నా ఇంట్లో ఏం జరుగుతుందో, నా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుందో అని చెప్పేసి అతను ఒక భయం అనేది ఉండాలి. కానీ ఆ భయం ఏమీ లేకుండా అతను అంటూ ఉన్నాడు, దేవుని మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటానని చెప్పి అంగీకారాన్ని తెలియజేశాడు. అంగీకారాన్ని తెలియజేసిన తర్వాత ఆ మందసము అతని ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి 11వ వచనం చదువుదాము. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఇప్పుడు 3 నెలలు దేవుని యొక్క మందసము ఒబేదెదోము యొక్క ఇంటిలో ఉంది. ఇప్పుడు 3 నెలలు అతని ఇంటిలో ఉండగా ఇప్పుడు అతను ఆశీర్వదించబడ్డాడు, అతనితో పాటు అతని కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం అనేది 2 రకాలు. ఏంటంటే అందరికీ కనిపించేటటువంటి ఆశీర్వాదము, రెండోది ఏంటి అంటే ఎవరికి కనిపించినటువంటి ఆశీర్వాదము. ఇప్పుడు అందరికీ కనిపించిన ఆశీర్వాదం ఏంటి అంటే మన హృదయంలో ఉన్నటువంటి నెమ్మది, మన హృదయంలో ఉన్న సమాధానము, మన హృదయంలో ఉన్నటువంటి శాంతి, సమాధానము, ఇవి ఎవరికి కూడా కనిపించవు. మీ హృదయంలో శాంతి ఉందని నాకు కనిపించదు, నా హృదయంలో శాంతి ఉందని మీకు కనిపించదు. కానీ ఇది మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదము. ఇవేమో ఎవరికి కనిపించలేనటువంటి ఆశీర్వాదము. మరి అందరికీ కనిపించేటటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే మేడలు, బంగారము, డబ్బు, మిత్తులు, ఇవన్నీ కూడా అందరికీ కనిపించేటటువంటి ఆశీర్వాదము.
ఇప్పుడు ఎప్పుడైతే 3 నెలలు దేవుని యొక్క మందసము ఒబేదెదోము యొక్క ఇంటిలో ఉందో, ఇప్పుడు ఆ ఇల్లు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు, ఆత్మలో హృదయము, నెమ్మది, సమాధానము అన్నీ ఉన్నాయి. అందరికీ కనిపించేటట్టు భౌతికంగా కూడా ఇతను ఆశీర్వదించబడ్డాడు. దేవుడి యందు మనము నిలిచి ఉన్నప్పుడు, దేవుళ్ళలో మనం ఉంటే దేవుళ్ళలో వర్ధిల్లేవారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. మనం ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా మనము వర్ధిల్లుతాం. కాబట్టి ఇతను అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లినట్లుగా, అన్ని విషయాల్లో కూడా ఇతను ఆశీర్వదించబడినట్లుగా మనము చూస్తాం. ఇప్పుడు ఇతను ఆశీర్వదించబడ్డ విషయము అందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే అది అందరికీ తెలుస్తుంది కదండి, సీక్రెట్గా ఉండదు. కాబట్టి ఇతను ఆశీర్వదించబడ్డాడు. దేవుని మందసం ఇతని ఇంట్లో ఉండడం ద్వారా ఇతని కుటుంబం ఆశీర్వదించబడింది అని చెప్పి ఇప్పుడు అందరికీ కూడా ఈ విషయం తెలిసింది. అందరితో పాటు దావీదుకు కూడా ఈ విషయము తెలిసిపోయింది. తెలిసినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అంటే 14వ వచనం చదువుదాము. ఎట్లనగా యెహోవా మందసము మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, ఇప్పుడు ఈ మందసం ఉండడాన్ని బట్టి ఒబేదెదోము యొక్క కుటుంబం ఆశీర్వదించబడింది కదా, ఇప్పుడు ఈ మందసము నా దావీదు పురానికి వస్తే నేను కూడా ఆశీర్వదించబడతాను అని చెప్పేసి ఇతను ఇప్పుడు ఒబేదెదోము యొక్క ఇంటి నుంచి ఆ మందసాన్ని ఇప్పుడు తీసుకుని వస్తా ఉన్నాడు. ఎలా తీసుకుని వస్తా ఉన్నాడు అంటే శక్తి కొలది నాట్యం ఆడుతూ, ఒబేదును ధరించుకుని అతను శక్తి కొలది నాట్యం ఆడుతూ ఆ యొక్క మందసాన్ని దావీదు పురానికి తీసుకుని వస్తా ఉన్నాడు. ఇతనికి ముందే ఇతను ఈ పని చేయాలి, లేవీలతో మాత్రమే మందసాన్ని మోయించాలి. కానీ ముందు పొరపాటు చేశాడు. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు లైన్ అయిపోయాడు. కొంచెం మందికి బుద్ధి వస్తేనే బోధపడితేనే కానీ బుద్ధి రాదంటండి. కొంచెం మందికి దెబ్బ తింటేనే కానీ లైన్ అవ్వరు. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల తల్లిదండ్రులకు దెబ్బ కొడితేనే కానీ వారు దారిలోకి రారు. దారిలోకి రావాలంటే ఖచ్చితంగా ఒక దెబ్బ పడాలి. ఇప్పుడు దావీదు కూడా దారిలోకి ఎప్పుడు వచ్చాడు అంటే ఒక దెబ్బ పడిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత ఇతనికి బోధపడింది. ఇప్పుడు దారిలోకి వచ్చాడు. ఎలా పడితే అలా మందసాన్ని మోసుకుని రాలేదు, కానీ శక్తి కొలది నాట్యమాడుతూ ఇప్పుడు మందసాన్ని చాలా ఘనంగా దావీదు పురానికి మోసుకుని వచ్చాడు. ఆ తర్వాత చరిత్ర మనం చూసినట్లయితే ఇశ్రాయేలు మీద దేవుని యొక్క ఆశీర్వాదము నిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని సన్నిధి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, దేవుని సన్నిధి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో దేవుని సన్నిధిని బట్టి ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది. హల్లెలూయా. రెండోదిగా మనము చూసినట్లయితే దేవుని సన్నిధిని బట్టి మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అంటే దేవుని సన్నిధి మన పరిస్థితుల్ని పునరుద్ధరిస్తుంది. మనం యోగుని మనం చూసినట్లయితే యోగు పరిస్థితి చాలా శ్రమలు గుంటా అతను వెళ్ళాడు, ఎన్నో కష్టాలు గుంటా అతను వెళ్ళాడు. అతనికి 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. 3 కుమారులు 7 కుమారులు చనిపోయారు. మరి పిల్లలందరూ చనిపోయిన తర్వాత అతనికి ఉన్నటువంటి పశు సంపద అంతా కూడా పోయింది. అంతా పోతే కనీసం ఆరోగ్యమైన ఉందా అంటే ఆరోగ్యం కూడా లేదు. ఆరోగ్యం కూడా క్షీణించిపోయి ఒళ్ళంతా కూడా కురుపులతో అతను నింపబడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యోబు 3 విషయాల్లో అయితే అతను తప్పిపోలేని వ్యక్తిగా ఉన్నాడు. అతని జీవితంలో 3 అనుభవాలు అతను కోల్పోలేని వ్యక్తిగా ఉన్నాడు. ఏంటి ఆ అనుభవాలు అంటే యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింపదగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చాలండి. ఇప్పుడు 3 విషయాల్లో యోబు తప్పిపోలేదు. మొదటిగా ఏ విషయంలో యోబు తప్పిపోలేదు అంటే అతను విశ్వాసంలో నుండి అతను తొలగిపోలేదు. విశ్వాసాన్ని అతను కలిగి ఉన్నాడు. నోటి మాటతో కూడా అతను పాపము చేయలేదు. ఇప్పుడు యోబు భార్య వచ్చి అంతా ఉంది, అంతా పోయింది. ఇప్పుడు ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఇంకెందుకు నువ్వు బ్రతకడము, దేవుని దూషించి నువ్వు మరణం కమ్ము అని చెప్పేసి అంటా ఉంటే యోబు అంటా ఉన్నాడు, దేవుడి నుంచి మనము మేలైతేనే పొందుకుంటామా, మేలైతేనే మనము
ఆనందింపదగమా? ఒకవేళ కీడైతే మనము పొందుకోలేమా? దేవుడు మేలు చేస్తేనే కాదు, దేవుడు ఆశీర్వదిస్తేనే కాదు, ఒకవేళ ఆయన కీడిచ్చినా కూడా ఆ కీడును కూడా మనము తీసుకోగలగాలి అని చెప్పేసి యోబు అంటా ఉన్నాడు. విశ్వాసంలో నుంచి అతను తొలగిపోలేదు. ఈ రోజున ఉద్యోగం పోయిందనుకోండి, ఉద్యోగం కంటే ముందు ఏం పోతుంది? విశ్వాసం పోతుంది. ఒకవేళ ఆరోగ్యం పోయిందనుకోండి, ఆరోగ్యం కంటే ముందు ఏది పోతుంది? విశ్వాసమే పోతుంది. కానీ అన్ని పోయినా కూడా ఇతను విశ్వాసంలో నిలిచి ఉన్నాడు. అందుకే పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, సువర్ణము కంటే విలువైన మీ విశ్వాసము. ఇప్పుడు విశ్వాసము సువర్ణము కంటే కూడా విలువైనది, బంగారం కంటే విలువైనది, వెండి కంటే విలువైనది, రత్నరాశుల కంటే కూడా విశ్వాసము విలువైనది. కాబట్టి ఒకవేళ నీకు బంగారం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నీ జీవితంలో విశ్వాసాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టవు. చాలా మంది అంటూ ఉంటారు, మాకు బంగారం లేదండి, మాకు వెండి లేదండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. బంగారం చాలా రేట్ ఎక్కువైంది కదండి, ఇప్పుడు బంగారం చాలా రేట్ ఎక్కువైపోయింది, ఎండు కూడా పెరిగిపోతుంది, మేము బంగారం కొనుక్కోలేదు, వెండి కొనుక్కోలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడి వాక్యం చెప్తా ఉంది, సువర్ణం కంటే, బంగారం కంటే, వెండి కంటే కూడా మీ విశ్వాసము చాలా విలువైనది, చాలా అమూల్యమైనది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నిజంగా ఒకవేళ బంగారం ఉన్నా లేకపోయినా, ఒకవేళ సువర్ణాలు ఉన్నా లేకపోయినా, విశ్వాసం నీలో ఉంటే నువ్వు నిజంగా ధన్యవంతురాలు కానీ చెప్పొచ్చు. కాబట్టి ఇతను విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు, విశ్వాసంలో నుంచి ఇతను తొలగలేని వ్యక్తిగా ఉన్నాడు. మనం రెండోదిగా చూసినట్లయితే ఇతని గురించి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు యోబు అంటా ఉన్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నిజానికి ఈ స్తుతి ఎలా వస్తుంది చెప్పండి? ఇతని నోట్లో నుంచి. చూడటానికి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, అయిన వారిని పోగొట్టుకున్నాడు, కన్న బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుడికి స్తుతించడానికి ఇతని నోటంతా స్తుతి ఎలా వస్తుంది? ఎందుకంటే మన మనసులో ఏది నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. మన హృదయంలో ప్రార్థన స్తుతి నింపబడి ఉంటే మన నోట్లోంచి స్తుతే వస్తుంది తప్ప మరొకటి ఏది కూడా రాదు. ఒకవేళ కుండ నిండా తేనె ఉందనుకోండి, ఇప్పుడు ఆ కుండని ఎవరైనా గట్టిగా కర్రతో కొట్టారనుకోండి, కర్రతో కొట్టినప్పుడు బయటికి ఏమొస్తుంది? తేనె వస్తుంది. అంతేగాని ఒకవేళ నన్ను గట్టిగా కొట్టారు కదా, నేను విషయాన్ని ఇస్తానని చెప్పేసి కుండ అంటదా? లేదు, దాంట్లో తేనె ఉంది కాబట్టి ఎంత గట్టిగా కొట్టినా తేనె బయటికి వస్తుంది. ఇప్పుడు మన హృదయంలో స్తుతే ఉంటే ఎలాంటి శ్రమలు వచ్చినా, ఒకవేళ ఎలాంటి ఉపద్రవ్యం మన జీవితంలో కొట్టివేసినా, ఎలాంటి తుఫాను లాంటి శ్రమలు మన జీవితాన్ని ముంచివేసినా కానీ ఆ స్తుతే బయటికి వస్తుంది. కాబట్టి యోబు స్తుతించేటటువంటి అనుభవాన్ని కూడా ఇతను కోల్పోలేదు. మూడోదిగా మనం చూస్తే 19వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. చాలండి. చాలాసార్లు మనల్ని మనమే చూసుకుంటా కృంగిపోతా ఉంటాము, చాలాసార్లు మనల్ని మనమే చూసుకుంటాం. కానీ యోబు మాత్రం శరీరం అంతా చీకిపోయింది. ఇప్పుడు శరీరం అంతా కూడా కురుపులతో నింపబడి ఉంది. శరీరం అంతా నిజానికి ఆ కురుపుల దగ్గర రసి కూడా కారుతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో ఉన్నా కానీ అతని శరీరాన్ని చూసుకుని కృంగిపోవట్లేదు. కానీ అతను అంటా ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. కానీ చాలా మంది మనల్ని మనమే ఎంతసేపు చూసుకుంటాం. అద్దం దగ్గరికి వెళ్ళామనుకోండి, అంతా బాగుందా లేదా, ఈ పక్క అంతా బాగుందా, ఆ యాంగిల్ అంతా బాగుందా, అంతా ఓకేనా అని చెప్పేసి పదే అద్దం దగ్గర మొత్తం అంతా చూసుకుంటాం. యవనస్తులు ఉన్నారనుకోండి, ఇంక బండి అద్దం దగ్గరికి వెళ్ళి ఇటు అటు తెగ తిప్పేస్తూ ఉంటారు. ఏముందో కూడా తెలియదు. అత్తమాను బండి అద్దం వదిలిపెట్టరు, కారు అద్దం వదిలిపెట్టరు, ఎక్కడ అద్దం కనపడితే అక్కడికి వెళ్ళి తెగ చూసుకుంటూ ఉంటారు. మనల్ని మనము చాలా బాగా చూసుకుంటాం. కానీ ఇప్పుడు యోబు అంటూ ఉన్నాడు, తనని తాను చూసుకోవట్లేదు, కానీ
దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. అతని శరీరం కురుపులతో నింపబడి ఉన్నా అతను అంటా ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అతను నిరీక్షణని విడిచిపెట్టలేని వ్యక్తిగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖం అతని జీవితంలో ఎదురైనా కానీ విశ్వాసంలో నుంచి అతను తొలగిపోలేదు, స్తుతించే అనుభవంలో నుంచి అతను తొలగిపోలేదు. అలాగే దేవుని యందు నిరీక్షణ అతను విడిచిపెట్టలేదు. ఈ మూడు కూడా అతను కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతను భక్తి వ్యర్థమైపోయిందా చెప్పండి? భక్తి చేస్తే ఆ భక్తి వ్యర్థమైపోతుందా? చాలా మంది అంటూ ఉంటారు, మీరు ఎంతో భక్తిగా ఉంటారు కదా, మరి మీకే ఎందుకు ఇలాంటి శ్రమలు వచ్చాయి? ఆ భక్తిహీనుల్ని చూస్తే, దేవుని ఎరిగిన వారిని చూస్తే వారు చాలా బాగున్నారు కదా, వారు చాలా ఆశీర్వదించబడ్డారు కదా, మీరేమో ఆశీర్వదించబడ్డారు, ఇదే నా ఆశీర్వాదం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, దేవుళ్ళో మనం నమ్మకంగా వెళ్తున్నప్పుడు ఒకవేళ శ్రమలు ఎన్నైనా రావచ్చు, కానీ ఒకనొక దినం ఉంది, ఆ దినమున దేవుడు మనల్ని పైకి లేపే సమయం ఒకటి ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి. యోబు ఎంతో భక్తిగా జీవించాడు, ఎంతో యథార్థంగా జీవించాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా, భక్తిని విడిచిపెట్టకుండా కొనసాగుతున్నటువంటి అతని జీవితాన్ని ఒకగానొక దినమున దేవుడు చూచాడు, అతని పైకి లేపినట్లుగా మనము చూస్తూ ఉంటాము. 42వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. దేవుడు ఇతన్ని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతనికి ముందున్న దానికంటే కూడా 2 అంతలుగా అతనికి దేవుడు దయచేశాడు. మళ్ళీ 2వ అంత కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మొదట మన స్థితి కొద్దిగా ఉండేనను తుదకు మహాభివృద్ధి చెందుతాం. మహాదేవుడే మనల్ని ఇంకెవరు కాదు, కానీ మహాదేవుడే మనల్ని మహాభివృద్ధి చెందిస్తాడు. అసమానుడైన దేవుడు తన అసమానమైనటువంటి కార్యాలు మన పట్ల జరిగిస్తారు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఇప్పుడు యోబుకి దేవుడు 2 అంతలుగా మళ్ళీ అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెలు మళ్ళా ఇచ్చాడు, పశువుల్ని అన్నిటినీ కూడా 2 అంతలుగా దేవుడు మళ్ళా ఇచ్చాడు. కానీ పిల్లలు మాత్రం 2 అంతలుగా ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? 7 కుమారులు, ముగ్గురు కూడా ముందు కూడా 7 కుమారులే, 3 కుమార్తెలే, ఇప్పుడు కూడా 7 కుమారులు, 3 కుమార్తెలే. అన్ని డబ్బులు అయ్యాయి, కానీ పిల్లలు మాత్రం ఎందుకు డబ్బులు అవ్వలేదు? ఎందుకు డబ్బులు అవ్వలేదు అంటే ఇప్పుడు పిల్లలు చనిపోయారు, కానీ వారు ఎక్కడ ఉన్నారు అంటే పరలోకంలో ఉన్నారు. కాబట్టి వారు పరలోకంలో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా ఓకే. ఇప్పుడు పిల్లలందరూ చనిపోయిన తర్వాత, యోబు చనిపోయిన తర్వాత, వీరందరూ కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకనొక రోజున అక్కడ మళ్ళా 6 కుమార్తెలు ఉంటారు, 14 మంది కుమారులు మళ్ళా అక్కడ ఉంటారు. పెద్ద కుటుంబమే. కాబట్టి వారు ఇక్కడ భౌతికంగా యోబు దగ్గర వారు లేరు, కానీ పరలోకంలో వారు ఉన్నారు. కాబట్టి దేవుడు దాన్ని డబ్బులు చేయలేదు. అయ్యగారు, అమ్మగారు ఒకవేళ మన భౌతికంగా మన మధ్య వారు లేరు, కానీ పరలోకంలో వారు ఉన్నారు. వారిని చూసే దినం ఒక రోజున మనకి ఉంది. ఖచ్చితంగా వారు ఇక్కడైతే లేరు, కానీ అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఒక రోజు మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారిని చూసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ 2 అంతలుగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే ముందు నేను చెప్పాను, మన జీవితాలను దేవుడి సన్నిధి పునరుద్ధరిస్తుంది అని చెప్పేసి చెప్పాను. శిథిలమైపోయినటువంటి జీవితాలను, శిథిల అవస్థలో ఉన్నటువంటి జీవితాలను మళ్ళీ దేవుడు పునరుద్ధరిస్తాడు. ఆయన సన్నిధి ద్వారా మళ్ళీ చిగురింప చేస్తాడు. 3వదిగా మనం చూసినట్లయితే కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారు అంటే మోషే భక్తుడు ఈ కీర్తన రాశాడు. చాలా మంది అంటూ ఉంటారు కీర్తనలన్నీ కూడా దావీదు భక్తుడే రాశాడు అని చెప్పేసి
అంటారు. కానీ అందులో చాలా కీర్తనలు దావీదే రాశాడు, కానీ అందులో కొన్ని కీర్తనలు మాత్రము దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాశాడు. అలాగే యాతాను రాశాడు, ఆమాను కూడా రాశాడు, కోరాము కుమారులు రాశారు. అలాగే మోషే కూడా కొన్ని కీర్తనలు రాశారు. ఈ 9వ కీర్తన ఎవరు రాశారు అంటే మోషే దీన్ని రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మోషే దేవుల్లో ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్నో ప్రాంతాలకి ఇతను తిరిగిన తర్వాత, ఎన్నో ప్రయాణాలు ఇతను చేసిన తర్వాత అతని యొక్క చివరి దశలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. అతను చివరి దశకు వచ్చినప్పుడు ఆఖరి దశలో ఈ మాట రాసినట్లుగా బైబిల్ పండితులు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చివరి దశలో అంటున్నాడు, ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చెప్పేసి మోషే అంటా ఉన్నాడు. నిజానికి తరతరములు మన నివాస స్థలము ఎవరవ్వాలి అంటే దేవుని సన్నిధే మనకి నివాస స్థలము అయిపోవాలి. హల్లెలూయా. నిజానికి ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళవలసిన వారిగా ఉన్నాము. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా, ఒకవేళ ఎంత మంచి మేడలు మిత్తులు సంపాదించుకున్నా, ఇది నీకు నివాస స్థలము కానే కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలందుకే మోషే చెప్తా ఉన్నాడు, ప్రభా మాకు నివాస స్థలము నీవే, మేము చెల్లించేది నీలోనే, మేము బ్రతికేది నీలోనే, మేము జీవించేది నీలోనే, మేము ముగించవలసింది కూడా నీలోనే, మాకు నివాస స్థలము నీవే అని చెప్పేసి అంటా ఉన్నాడు. అలాగే 10వ వచనం కూడా ఒకసారి చూద్దాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరములను అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మన జీవితం అంతా ఒక 70 సంవత్సరాలంట. ఒకవేళ మహా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా కూడా దాని వైభవము ఆయాసం దుఃఖంతో మాత్రమే జీవిస్తూ ఉంటుంది. 12వ వచనం ఒకసారి చూద్దాము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మోషే అంటా ఉన్నాడు, ప్రభా మా దినములు మాకు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము దయచేయము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. నిజానికి మోషేకి జ్ఞానం లేదో చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలు అన్ని సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాల వారిని నడిపించినటువంటి మోషేకి జ్ఞానం ఉండదా చెప్పండి? జ్ఞానం లేకుండానే వారిని నడిపించాడా? ఎంతో జ్ఞానం ఉండుంటుంది. అయినా కూడా అంటున్నాడు, ప్రభా మా జీవిత దినాలు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము దయచేయి. ఏ దినాలు లెక్కించడానికి అంటండి? జీవిత దినాలు లెక్కించడానికి. మన జీవిత దినాలు లెక్కించడము అంటే ఏంటి అంటే, ఈ జీవితము దేవుడు ఇచ్చింది అని మనము తెలుసుకోవాలి. ప్రభా ఈ దినాలు నువ్వు ఇచ్చినవనే గుర్తింపు మనకి ఉండాలి. ప్రతి దినము కూడా దేవుడు మనకి ఇచ్చేటటువంటి బహుమానము. కాబట్టి ప్రభా నువ్వు ఇచ్చిన ఈ విలువైన దినములు మాకు లెక్కించడానికి నేర్పించు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. చాలా మంది అంటూ ఉంటారు, వారి వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత, ఇంకా యవ్వన కాలం అంతా కూడా అయిపోయిన తర్వాత, ప్రభా నీ కొరకు నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి అప్పుడు అంటూ ఉంటారు. నిజానికి చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభా అప్పుడు నీ కొరకు నేను వాడబడాలి, నీ కొరకు నేను సేవ చేయాలని చెప్పేసి అంటారు. నిజానికి కాలం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? మన దినాలు దేవుడు మనకి ఇచ్చేటప్పుడే, యవ్వన కాలంలోనే మన దినాలు మనం దేవుని కొరకు, ఆ విలువైన దినాలు మనము ఉపయోగించడానికి మన జీవితాన్ని మనము సమర్పించాలి. దేవుని సన్నిధిలో మనం జీవించడానికి ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని ఆకర్షిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని కోరుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండడానికి ఆశిస్తారో, వారిని దేవుని సన్నిధిలో మనం చనిపోయిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు చేర్చుకుంటాడు. హల్లెలూయా. అంతేకాని ఈ లోకంలో ఉన్నంతకాలము ప్రభా నీ సన్నిధి వద్దు, నాకు ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, నేను మందిరానికి రాను అని చెప్పి దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే, ఒకనొక రోజున దేవుడు లేనటువంటి స్థలము నిత్య నరకంలోకి మనము వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిని మనము ప్రేమించాలి. మన దినాన్ని మనము లెక్కించుకుని, ప్రభా నువ్వు ఇచ్చిన ఈ దినాలు నీ కొరకు నేను నమ్మకంగా జీవించాలని చెప్పి దేవుని కొరకు మనం వాడబడే వారిగా ఉండాలి. ఆఖరికి ఒక మాట చూసి మనం ముగించుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చివరిలో చూస్తే జీవమును కోరుకునుడి అనే మాట మనకి
కనపడతా ఉంది. ఇప్పుడు దేవుడు మరణాన్ని జీవాన్ని రెండింటిని కూడా మన మధ్య ఉంచున్నాడు. మన ఎదుట మరణం ఉంది, జీవం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు మరణాన్ని ఒకవేళ కోరుకుంటే నా సన్నిధిని నువ్వు కోరుకోకపోతే ఒకవేళ నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్తావు, అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటే కనపడుతుంది. కానీ నువ్వైతే నా సన్నిధిని కోరుకుంటే నువ్వు జీవాన్ని కోరుకున్నట్లు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజు నా నిర్ణయం అనేది మనదే. ఈ లోకంలో ఉన్నంతసేపే మనం నిర్ణయం తీసుకోవాలి. అది మరణమా జీవమా అనేది నిర్ణయం మీదే. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరి నాన్నగారు